సార్ మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. పవన్ కళ్యాణ్ గురించి నీకెందుకురా? అసలు పవన్ కళ్యాణ్ గారు కొంచెం తెక్కెక్కువ. ఏ గన్నో తీసుకొచ్చి నడి రోడ్లో కాల్చిపాటు తప్పితే దిక్కు లేకుండా చస్తావు దరిద్రుడా. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. ఏంటి నువ్వేమైనా ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ లా తీర్చిదిద్దానని ఫీల్ అవుతున్నావా? వైఎస్ఆర్ అనే పేరు నీ పేరుకు ముందు, నీ పార్టీ పేరుకు ముందు లేకపోతే పెంట కుప్ప మీద ఏగలేగా నిన్ను చూసి. ఇది అమ్మోరి కత్తి నన్ను మేము కూడా అనొచ్చు కదా, నువ్వు కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని. జగనిట్ట జగనట్ట 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 జగనిట్ట జగనట్ట జగనట్ట. కొంపదీసి నీకు మెదడు వ్యాపి వ్యాధి రావడం లేదు కదా? ఏదైనా మరి గొడ్డలే కదా, కోడి కత్తి చిన్నది, గొడ్డలు పెద్దది కదా. మొన్న నా మధ్య కూడా గొడవలు దిద్ది వాడి గొడ్డలు చూపించా. ఇప్పుడు దాకా వాడు అడ్రస్ లేడు. మరి గొడ్డలు వేటికి ఏముంది పాపం. వైఎస్ వివేకా గారు లాంటి వాళ్ళు తునకలు అయిపోయారు. గొడ్డలు లేకుండా చెట్టు నరకటం, డబ్బులు లేకుండా పనులు జరిపించుకోవటం ఇతనికి డాల్డాతో పెట్టిన విద్య. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి కామెంట్ చేసినటువంటి కామెంట్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకే తక్కువ. మన జానకి విషయం తక్కువ, నేమే ఎక్కువ. థ్యాంక్స్ అండి. కంగారు పడకండి, మా వాడికి పొగర్తికి తిట్టుకు తేడా తెలియదు. అలాంటి అదొకటి అన్నావు మరి. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి విపరీతమైనటువంటి ద్వేషంతో, ఒక అసంతృప్తితో, ఒక కోపంతో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. చంపేస్తారా? చంపేమనుకున్నాను. నా మీద ఎందుకు అంత కోపం నీకు? ఎలా కనిపిస్తున్నాను నీకు? నువ్వు పెద్ద నాయకుడివి, కర్మగాలి. ఆంధ్రప్రదేశ్ దరిద్రం కొద్ది ఏదో ఒక్కసారి ముఖ్యమంత్రి అయినంత మాత్రం నువ్వు పెద్ద దేశకి నేతలాగా నువ్వు ఫీల్ అయిపోయి మాట్లాడడం. ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. సరే, పవన్ కళ్యాణ్ గారి స్ట్రైక్ రేట్ ఎంత అండి? 100%. 100కి 100. పాస్ అయ్యారా? మరి మా ఎదవకి వచ్చిందేమో జబ్బు ఎదవా, చదవాలి కదా. ప్రెసిడెంట్ గారు అప్పుడు ఫెయిల్ అయిపోయాడంటే అంత తప్పేర్రా. మరి మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి స్ట్రైక్ రేట్ ఎంత అండి? ఎంత అని చూస్తే ఓ పెద్ద బోర్డు సున్నా కనిపిస్తుంది. నువ్వు అప్పుడప్పుడు భలే నిజాలు మాడతావు అంకుల్, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. 100కి 5% ఎక్కడ, 100కి 100 ఎక్కడ? జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మొన్న జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో, వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి ఆయన ఒకసారి ఆలోచించాలి. ఇదంతా ఒకటి, ఇది ఒకటి కలిపితే 2 11 అవుతుంది. 175 స్థానాలకి 11 స్థానాలు ఎక్కడ, 21 స్థానాలకి 21 స్థానాలు ఎక్కడ? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? చెప్పు తిరుగుతాను కూడా సరిపో. మరి పాపం దాంతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని జన సైనికులు, వీర మహిళలు ఉతికేస్తున్నారండి. నా సోదర కార్మికులకు అన్యాయం జరిగితే ఉతికి పారేస్తాం. ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. దేవుడు తీసుకెళ్ళినటువంటి తండ్రి శవం, నువ్వు పంపించినటువంటి బాబాయ్ శవం, ఈ 2 చావు మేళాలు కలిసి వచ్చి నీ విజయానికి బ్యాండ్ మేళం అయ్యాయి గానీ, లేదంటే నువ్వు అసలు కార్యకర్తగా కూడా పనికిరానటువంటి ఖైదీవి. నువ్వు ముఖ్యమంత్రి అవడం ఏంటి మా దరిద్రం కాకపోతే? మన దరిద్రం ఏంటంటే హీరోయిన్ కూడా వాడే. అదిగో ఆ దరిద్రం. పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని అధపాతాళానికి తొక్కేశారు. జగన్ గుర్తు పెట్టుకో, అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆస్తి సిబిఐ వాళ్ళు చెప్పింది 50,000 కోట్ల రూపాయల అక్రమ సంపాదన అని. 100,000 కాదు, 1,00,000 కోట్లు ఉంటాయి. సూపర్ రా నువ్వు, ఊళ్ళో వాళ్ళ డబ్బులతో గాల్లో ఎగురుతున్నావు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ సందర్భంలో అయినా కానీ అందరూ నిన్ను చూసి అడిగిపోయేవారు. ఎప్పుడైనా ఎవరికైనా ఇటు రైతులకు కానీ, ఇటు వికలాంగులకు కానీ, లేక ఇంకేమైనా వెల్ఫేర్ కానీ, ఎవరికన్నా కానీ డబ్బులు పంచటాన్ని చూసారా? ఈ చెక్కు తీసుకెళ్ళండి. అయ్యా తమరు దీని మీద సంతకం చేయటం మర్చిపోయినట్టున్నారు. నేను గుప్తదాతని, గుప్తదానాలు మాత్రమే చేస్తూ ఉంటాను. అధికారంలో ఉన్నప్పుడు గాని, అధికారంలో లేనప్పుడు గాని. సంతకం చేయకపోతే చెక్ ఎలా చెల్లుతుందండి? నా పేరు బయటికి రావడం నాకు ఇష్టం ఉండదు. అందుకనే ఆ చెక్ మీద సంతకం చేయకుండా ఇచ్చాను. పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడు కౌలు రైతు కుటుంబాలకి
ఆయన ఆర్థిక సహాయాన్ని ఒక మనిషిని 100 ఏళ్లు గుర్తుంచుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్లు బతకనక్కర్లేదు. తన సొంత సినిమా తీసినటువంటి డబ్బులతో కోట్లాది రూపాయలను రైతులకి ఆయన పంపిణీ చేశారు. అతను సాధించిన విజయాలు అతన్ని 100 ఏళ్లు బతికిస్తాయి. ప్రజల గుండెల్లో ఎప్పుడూ మెరిసే ఒక మెరుపు, ఒక పవర్. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా ఏ రోజన్నా అలా రూపాయి ఇవ్వటం చూసారా? మా అయ్యగారు ఎంగిలి చేత్తో కాకిని తోలరు. ఓ మెతుకు ఎగిరెళ్ళి పడుతుందని భయం ఆయనకి. చివరికి నీ సొంత పులివెందుల నియోజకవర్గంలో 24 మందికి ₹1,00,000 చొప్పున పవన్ కళ్యాణ్ గారు అందించారు. ఏమో సార్ నాకు కనబడదు. ఏమో సార్ నా తెలియదు సార్. ప్రజలు 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా అక్కర్లేదు, విపక్షంగా వెళ్ళి కూర్చొని అసెంబ్లీకి పంపిస్తే 11 నిమిషాలు కూడా ఉండలేక నాకు మా ఇల్లు గుర్తొస్తుంది, నేను ఇక్కడ ఉండలేను బాబు, హోమ్ సిక్. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి ఆయన చెల్లి తల్లి కూడా ఉమ్మెత్తేస్తున్నారు. ఇంక నీకెందుకు? పవన్ కళ్యాణ్ గారిని చూసి వచ్చేసుకుంటూ ఊరికొచ్చిన ఉలిపిరిగాడు బయటకు. నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవేనా? అదేంటిది? ఆ పేరు వింటే నాకు లీకేజ్ ప్రాబ్లం. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేఏ పాల్ గారు ప్రెస్ మీట్ పెడితే జోక్ ఏముండిద్దని చెప్పి చూసేవాళ్ళు. ఇవాళ ఆయన చూడట్లా, ఆయన మరిపించి జోకర్ వే ట్రోలర్ నువ్వు అయ్యావు ఆంధ్రప్రదేశ్లో. నువ్వు కాంపిటీషన్ లో మనం కొట్టేవాడు లేడనుకున్నా, ఈడు టప్పిచ్చేలా ఉన్నాడే. ఎన్నికలకు ముందేమో బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ. ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. అర్థం పర్థం లేకుండా టైమింగ్ బాగుందని వాడా. టైమింగ్ ఉంటే సరిపోదు, టైమింగ్ ఉండాలి. ధాన్యం కొనుగోలు విషయంలో మీరు రైతులను ఎంత మోసం చేశారు. వాళ్ళకేమో చికెన్ గునియాలు, నీకేమో చికెన్ బిర్యానీలా. కష్టపడి అహర్నిశలు కృషి చేసి పగలనక పేదలు కష్టపడి నీకు ఓట్లేసి గెలిపిస్తే రాష్ట్ర ప్రభుత్వం పైన ఒక నమ్మకంతో రైతులు ధాన్యం మీకు అమ్మితే 1,674 కోట్ల రూపాయలు మీరు బాకీలు పెట్టి వదిలి వెళ్ళిపోయారు. ఇది మోసం కాదా? అన్ని రకాలుగా ప్రజలను మోసం చేసిన తీరు కేటతెల్లంగా కనిపిస్తుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అందుకనే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడితే ఆయనకే మంచిది. ఇంకోసారి ఇలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే లైవ్ లో చంపేస్తాను రోయ్, లైవ్ లో.